హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్. ఇది వచ్చి కడప 7 రోడ్ సర్కిల్. నేనైతే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కబోతున్నాను, అందుకే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. బంపర్ ఆఫర్ ఏంటంటే ట్రైన్తో పాటు ఫస్ట్ టైం హైదరాబాద్ చూస్తున్నాను. ఇక్కడైతే ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కడప రైల్వే స్టేషన్ కూడా. చిన్నదేను అయినా కూడా చాలా బాగుందన్నమాట. ట్రైన్ వచ్చి 9కి అన్నారు. 9 అంటే 9:30కి అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేను, మాటలో చెప్పలేనంత హ్యాపీ అనమాట. అంత హ్యాపీగా ఉంది. ఇంకా ట్రైన్ వచ్చేలోపు ఫొటోస్ దిగాము, మా ఆయన నేను మా పిల్లలతో. ఇంకా ఫస్ట్ టైం అంటే చెప్పాలా, ఇంకా ఫొటోస్ మీద ఫొటోస్. ఇంకా అంతలోపు ట్రైన్ వచ్చేసింది. నా ఫస్ట్ ట్రైన్ అనమాట ఇది. ఎంత హ్యాపీగా ఉందంటే నేను ట్రైన్ ఎక్కాను అరవాలనిపించింది, కానీ రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా లోపలే హ్యాపీగా పడ్డాను. ఎందుకంటే అప్పుడు అరిస్తే బాగోదు కదా అని. మా పిల్లలు కూడా ఫస్ట్ టైం ఎక్కారు. వీడియో తీస్తుంటే బబ్బులు వచ్చి కిందికి మలుకున్నాడు. మార్నింగ్ ఇప్పుడు వద్దులేమో మార్నింగ్ది అన్నారు. ఇంకా మార్నింగ్ నైట్ నిద్రపోతే అన్నీ చూడగలరు కాబట్టి హైదరాబాద్లో నైట్ తొందరగా నిద్రపోండి అన్నారు. ఇంకా పడుకుండేసేసినాము. ఇంకా మార్నింగ్ లేసాము. ఇంకా మార్నింగ్ లేసేసి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర వస్తుందని చెప్పి ఇలా అయితే వీడియో తీస్తున్నాను అనమాట. తీద్దామని మళ్ళీ నేను అలాగే ఫొటోస్ తీసుకున్నాము. మా ఆయనతో ఫొటోస్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాపీనా, ఫుల్ హ్యాపీనా అని ఫొటోస్ తీస్తున్నాను అనమాట. ఇదైతే ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. పొద్దున్నే తెల్లవారుతూ అలానే ఇంకా వచ్చి ఇంకా ఇక్కడంతా చూస్తారా, చాలా బాగుంటుంది. ఇక్కడ స్లో అయ్యేటప్పుడు అక్కడ నిలబడితే సరిపోతుంది. ఫాస్ట్గా నిలబడితే అక్కడ నిలబడకూడదు, పడిపోతామని. నైట్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. అదొక సాంగ్ గుర్తుకొచ్చింది అనమాట. అది గంగోత్రి సాంగ్లో ఎలా ట్రైన్ గురించి ఉంటుందో అని నిజంగా అలాగే అనిపిస్తుంది. ఇంకొచ్చి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చాలా పెద్ద రైల్వే స్టేషను. ఎన్ని ట్రైన్స్ వెళ్తూ పోతూ హడావుడిగా వచ్చేవాళ్ళు, వస్తూ పోయేవాళ్ళు, పోతూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ట్రైన్లో నుంచి దిగుతూ చాలామంది మనుషులు సేమ్ మూవీలో చూసినట్టు అనిపించింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట నా హ్యాపీనెస్. ట్రైన్ ఎక్కలేదు అని ఎన్ని రోజులు కొంచెం బాధగా అనిపించింది. కొంచెమే కదా, చాలా అనిపించింది. ట్రైన్ చూసినప్పుడల్లా నాకు ట్రైన్ ఎక్కించలేదు అని విసిగిస్తా అంటే నీ ట్రైన్ బాధ తప్పించేస్తా అని చెప్పి ఎక్కించేస్తాడు అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ట్రైన్ కాను. ఇంకా చిలకలూరి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ హైదరాబాద్ దిగుతాని గుడికి అయితే వచ్చేసాం అనమాట, వెంకటరమణ స్వామి గుడికి. ఇంక ఇక్కడ అలో లేదని చెప్పారు. వీడియో తీద్దాము ఫస్ట్ వెంకటరమణ స్వామిని, బాగుంటుందని, చాలా ఫేమస్ అని చెప్పారు. ఇంకా అక్కడ వీడియోస్ అలోస్ లేదంటే అది కొంచెం తీసి మా మౌనిల్కి ఇచ్చేసాను. ఆయన తీయడానికి కూడా చాలా ఫుల్ రష్ ఉంది. ఇంకా అందుకని వీడియో ఆఫ్ చేసాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇది చాలా ఫేమస్ చెట్టు అంటే ఈ చెట్టు కింద మనం ఏదైనా అనుకున్నది, మనం కోరుకున్నవి తీరాలంటే అక్కడ కడితే తీరుతాయని చెప్పారు. ఇంకా మధ్యాహ్నము గోల్కొండకి అయితే వచ్చేసాము. టైం 2 అవుతుంది. అక్కడే హోటల్లో తినేసి ఆ గోల్కొండ దగ్గర ఉండే హోటల్లో తినేసి 2కి అయితే వచ్చేసాము. ఫొటోస్ తీస్తున్నాడు అని చెప్పారు. అయితే ఎండ ఎక్కువ లేకపోవడం వల్ల బాగా చూడగలిగాము. ఎండ ఉంటే చూడలేము అనమాట. చాలా పెద్దది, చాలా అక్కడైతే క్లాప్స్ కొడుతుంది చూడండి, ఇక్కడ కొడితే అక్కడ పైకి సౌండ్ వినిపిస్తుందంట. చాలా అంటే చాలా పెద్దది అనమాట. 2-3 అవర్స్ పడుతుంది. ఇంకా చాలా చూడాలి కదా అని నేను లాస్ట్ పైకి అయితే ఎక్కలేదు. మా ఆయన మా పిల్లలు అయితే ఎక్కారు. కాళ్ళు అయితే నచ్చిపోతాయి. ఒక వాటర్ బాటిల్ కూడా కంపల్సరీ పట్టుకొని పోవాల్సిందే. ఇంకా ఇది ఇక్కడికైతే వచ్చేసాము. లుంబడి పార్క్ అనుకుంటా, అక్కడికి ఇంకా ఎన్టీఆర్ పార్క్కి చూడాలని ఇక్కడ వచ్చేసాము. ఇది వచ్చి అమరదీపం అంట. నేను ఫస్ట్ గోల్కొండకి వెళ్ళేటప్పుడు ఇదేంది వెరైటీగా ఉంది, అక్కడ గ్లాసెస్ లోపల వెహికల్స్ ఇట్లా వినిపిస్తుంటే అక్కడ లోపల వెళ్తున్నాయేమో అనుకున్నాను, కానీ అది గ్లాస్కి ఆ గ్లాస్లో కనిపిస్తుంది ఇక్కడ రోడ్డు మీద వెళ్ళేటివి. ఇది వచ్చి ఇంకా ఎన్టీఆర్ పార్కు. ఇంకా లోపలికి ఎన్టీఆర్ సమాధి చూద్దాం అనుకుంటే ఇంకా టైం అయితే అయిపోయింది. 6 కల్లా మూసేస్తారంట. మార్నింగ్ మళ్ళీ 8 నుంచి 6 వరకే అంట. ఇంకా అంతలోకి ఇంకా పార్క్లో ఇదైతే వాటర్ ఫాల్. ఇక్కడైతే మా పిల్లలు ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారనమాట. నేను వీడియో తీసాను, మా ఆయన ఫొటోస్ తీస్తూ ఉంటే. ఇది ఆల్రెడీ నేను పెట్టాను షార్ట్ వీడియోలో.
ఎన్టీఆర్ గార్డెన్ అని. ఈ ఆకులు వచ్చి కలర్ కలర్గా వాటర్స్ కనిపిస్తుంటే చాలా బాగా అనిపించింది. హైదరాబాద్ నిజంగా చూడాలంటే 2-3 రోజులు అయితే సరిపోదు, 1 వీక్ అయితే ఫ్రీగా చూడగలుగుతాము. ఇంకా శనివారం మార్నింగ్ బిర్లా టెంపుల్కి అయితే వచ్చాము. హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు బిర్లా టెంపుల్ మాత్రం అస్సలు మిస్ కావద్దండి, చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సేమ్ తిరుమలలో దేవుడు చూసినట్టే ఉంటుంది, ఎంత ప్రశాంతంగా మొత్తం పాలరాత కట్టారు. ఇంకా అక్కడి నుంచి జలవిహార్కి అయితే వచ్చేసాము. జలవిహార్ అయితే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. నాకైతే జలవిహార్ స్నో వరల్డ్ అనేది చాలా బాగా నచ్చింది, అంటే బాగా పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. మేము 10:30కే వచ్చేసాము, 11 కంటే ఓపెన్ అయ్యేది. ఇంకా ½ అవర్ అక్కడే వెయిట్ చేసినాము. ఆ వెయిట్ చేసినట్టు మోడీలో వీడియో తీసాడు అనమాట. ఎంత బాగుంది కదా, మొత్తం అటు సైడ్ అయితే ట్రైన్ ఆగింది. ఇంకా 11 అయిపోయింది. ఇంకా 11 అయ్యేగుడికి ఇంకా అందరం లోపలికి వచ్చేసాము, అందరం ఎంజాయ్ చేసాము. నాకు కూడా భయం అనమాట, అంత పైనుంచి రావాలి అంటే నాకు కూడా నీళ్ళు అంటే భయం, నాకు ఇది రాదు. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చి ఏం లేదని లాక్కొని వెళ్ళారు అనమాట. వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలిగేవాడికి నేను వెళ్ళగలిగాను, అంతే కదా, మన వెంట ధైర్యంగా ఉండేవాళ్ళు ఉంటే మనకు కూడా ధైర్యం వస్తుంది. మా బబ్బులో అయితే ఏది వాళ్ళలేదు, భయం వేసేస్తుంది. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏం కాదని వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే వీళ్ళు బబ్లు వచ్చేసాడు. మౌనిల్ అయితే ఏం భయపడలేదు, స్విమ్మింగ్ వస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి ఇంకా ఇద్దరు ఎక్కేది అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ వచ్చి అమ్మ అని గట్టిగా అరుస్తాడంట, అది చెప్తా నవ్వుతాడు. నేను పట్టుకొని ఉన్నా కూడా గట్టిగా అరుస్తూ వస్తాడని అదే చెప్తున్నాడు అనమాట. చాలా భయం మా బబ్లుకి. ఇంకా వచ్చి స్నో వరల్డ్, ఇది వీడియో అయితే తీయలేదు, ఒక్కటే ఫోన్లో అని. ఇంకా లూలు మాల్కి అయితే వచ్చేసాము. ఎంత పెద్ద మాల్ అంటే కొత్త మాల్ అంట, సేమ్ మూవీలో చూసినట్టే అనిపించింది. ఎంత పెద్ద మాల్ అంటే నేను ఎప్పుడు చూడలేదు. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను, ఆ లైటింగ్స్, ఆ మనుషులు. మా ఊర్లో షాపులన్నీ కలిసి కూడా ఒక ఫ్లోర్ అంతా ఉండవేమో అట్లా అనిపించింది అనమాట. అయితే టూ మచ్ కాస్ట్, అంటే ఒక్కొక్క కంపెనీలు రేట్ ఉండొచ్చేమో బహుశా. అయితే మనమైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కొనలేము ఇంత పెద్ద మాల్లో, చాలా రేట్ అనిపించింది. 2 బెడ్షీట్స్ అయితే కొన్నాము అంతేను. మళ్ళీ వచ్చేసాము, మళ్ళీ చార్మినార్కి వెళ్ళాలని. చార్మినార్లో అయితే వీడియో తీయలేదు, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎవరైనా హైదరాబాద్కి కంపల్సరీ ఫస్ట్ వచ్చినప్పుడు ఈ పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలంటే ఈ జలవిహార్ స్నో వరల్డ్ చూసేయండి.